రసవత్తరంగా ఉన్నాయి నెల్లూరు కార్పొరేషన్ రాజకీయాలు. వోక్స్ యూనివర్సిటీ గ్రౌండ్ లో రేవంత్ ఫుట్బాల్ ప్రాక్టీస్. ఎమ్మెల్యే స్టిక్కర్ మార్ఫింగ్ చేసిన వ్యక్తిపై కేసు. ఇలాంటి వార్తలన్నీ 30 సెకండ్స్ ఫుల్ న్యూస్ లో చూద్దాం. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ రాజకీయం రసవత్తరంగా మారింది. ఈ నెల 18న నెల్లూరు మేయర్ స్రవంతిపై టీడీపీ అవిశ్వాస తీర్మానం ఇవ్వనుండటంతో తెలుగుదేశం వైసీపీ మధ్య నెంబర్ గేమ్ మొదలైంది. టీడీపీలో చేరిన 5 వైసీపీ కార్పొరేటర్లు మళ్లీ సొంత గూటికి రావడంతో రచ్చ మొదలైంది. దాంతో టీడీపీ బలం 37కి పడిపోగా వైసీపీ బలం 16కు పెరిగింది. అయితే మేయర్ స్రవంతిపై అవిశ్వాసం వీగిపోవాలంటే వైసీపీకి ఇంకా మరో 4 కార్పొరేటర్లు అవసరం. దాంతో పోలీస్ కంప్లైంట్లు, అరెస్టులు మొదలయ్యాయి. తమ కార్పొరేటర్లను వైసీపీ నేతలు బెదిరిస్తున్నారంటూ పోలీసులకు కంప్లైంట్ చేసింది టీడీపీ. అదే సమయంలో వైసీపీలో చేరిన కార్పొరేటర్ రవిచంద్రను అరెస్టు చేయడంతో పీఎస్లో ఆందోళనకు దిగారు అనిల్ కుమార్ యాదవ్. సంగారెడ్డి జిల్లా సదాశివపేట కంకోల్లో ఉన్న ఓక్సన్ యూనివర్సిటీని సందర్శించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మంత్రి దామోదర రాజనరసింహతో కలిసి ఓక్సన్ స్పోర్ట్స్ అకాడమీని పరిశీలించారు. అనంతరం యూనివర్సిటీ విద్యార్థులతో కొద్దిసేపు ముచ్చటించి అక్కడ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ స్టాళ్లను తిలకించారు. అనంతరం ఓక్సన్ వర్సిటీ వ్యవస్థాపకులు ప్రవీణ్ తో మాట్లాడారు. ఆ తర్వాత యూనివర్సిటీ గ్రౌండ్ లో ఫుట్బాల్ ప్రాక్టీస్ చేశారు. అర్జెంటీనా దిగ్గజం లెజెండరీ ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీతో రేపు మ్యాచ్ ఉండడంతో కొద్ది రోజులుగా సీరియస్ గా ప్రాక్టీస్ చేస్తూ వస్తున్నారు రేవంత్. అందులో భాగంగానే ఓక్సన్ వర్సిటీ స్పోర్ట్స్ అకాడమీలో ఫుట్బాల్ ప్రాక్టీస్ చేశారు. ప్లేయర్లతో కలిసి ఫుట్బాల్ ఆడారు. విశాఖలో జనసేన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ మీటింగ్ కు ముఖ్య కార్యకర్తలతో పాటు క్రియాశీల వాలంటీర్లు, వీర మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఎలాంటి పదవులు లేకుండానే 14 ఏళ్ల పాటు వ్యవస్థలతో పవన్ కళ్యాణ్ పోరాడారన్నారు జనసేన ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ నాగబాబు. పార్టీ బలోపేతం కోసం క్యాడర్ కి దిశానిర్దేశం చేసిన నాగబాబు, జనసేన క్రియాశీలక సభ్యత్వంతో గౌరవం, గుర్తింపు, నాయకత్వం, భరోసా లభిస్తుంది. జన సైనికులు, వీర మహిళల తెగింపు వల్లే ఇప్పుడు జనసేన నేతలకు పదవులు దక్కాయన్నారు. అందుకే ప్రతి కార్యకర్తకు నాయకులు అనునిత్యం తోడుగా నిలబడాలని సూచించారు. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా గంజాయి దందా మాత్రం ఆగడం లేదు. గంజాయి పండించినా, అమ్మినా చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఏజెన్సీ కేంద్రాలుగా పండిస్తూనే ఉన్నారు. ఆ గంజాయి రవాణా చేస్తూ తనిఖీలో దొరికిపోతున్న ఘటనలు నిత్యం వెలుగు చూస్తూనే ఉన్నాయి. అయినా నిందితుల్లో మార్పు రావడం లేదు. తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చని ఈ దందా చేస్తున్నట్లు గుర్తించారు. అన్నమయ్య మదనపల్లిలో గంజాయి ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం 7 అదుపులోకి తీసుకుని 6 కేజీల గంజాయి, 7 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అంగళ్లు కేంద్రంగా గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు నిఘా పెట్టి నిందితులను అరెస్టు చేశారు. ప్రకాశం జిల్లాలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. కారుకు ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు స్టిక్కర్ను తగిలించుకుని దర్జాగా తిరుగుతున్న మున్వర్ అనే వ్యక్తిని ఎర్రగొండపాలెం పోలీసులు అరెస్టు చేశారు. మార్కాపురం ప్రాంతానికి చెందిన మున్వర్ గతంలో గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్న రాంబాబు వద్ద కారు డ్రైవర్ గా ఉన్నాడు. ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పేరుతో నకిలీ స్టిక్కర్ చేయించి అంటించాడు. అదేవిధంగా తన ఇంతియాజ్ కారు నెంబర్ ప్లేట్లోనే డి అనే అక్షరం కనబడకుండా బ్లూ కలర్ స్టిక్కర్ అంటించి జాతీయ రహదారిపై ఉండే టోల్ గేట్స్ తో పాటు ఫారెస్ట్ టోల్ గేట్స్ వద్ద చలానాలు చెల్లించకుండా కారును అద్దెకు తిప్పుతున్నాడు.